ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటాయి. ఈ ధనస్సు రాశి వారికి స్థల మార్పు అనేది చాలా కీలకం. తీర్థయాత్రలు చేయటము, బంధువర్గాలతో అటు ఇటు తిరగటము, ఒక చోట ఉండకుండా ఎక్కువగా తిరగటం అనేది కనబడుతోంది. అలాగే అలా ఉండటం వల్లనే వీళ్ళకు మానసికమైన ఉల్లాసం ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇల్లు చేరుతారో మళ్ళీ ఏదో ఒక చింత, ఏదో ఒక బెంగ. సో, ఈ వారము మీరు స్థల మార్పుకు ప్రయత్నం చేయండి. తీర్థయాత్రలు చేయండి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. పోయింది ఏమీ లేదు. ఈ వారం ఈ విధంగా సాఫీగా గడిపే ప్రయత్నం చేయండి ఈ ధనుస్సు రాశి వారు. అలాగే పెళ్ళిడుకు వచ్చిన యువతి యువకులు ఇంట్లో ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టండి. అలాగే సంతానం యొక్క విద్య మీకు చాలా సంతృప్తినిస్తుంది. అలాగే సంతానం యొక్క పురోగతి, వాళ్ళ కుటుంబాలనుకోండి, ఏ విధంగా చూసుకున్నా కూడా సంతానం యొక్క పురోగతి మీకు చాలా మానసిక ప్రశాంతతనిస్తుంది. కాకపోతే ఈ ఆరోగ్యం సమస్యలు, మానసికంగా, శారీరకంగా ఆరోగ్య సమస్యలు, అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్య కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వస్తది. ఆ మాట వాస్తవమే. గతంలో జరిగిన అనుకోని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ వారంలో ఆర్థికపరమైన కొంచెం ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. కాకపోతే అది పెద్ద సీరియస్ అయితే ఏమి కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. స్థల మార్పుకై ప్రయత్నం చేయండి. అది నేను చెప్పదలుచుకుంది ఈ వారం. లేకపోతే మిగిలినంతా ఓవరాల్‌గా బానే ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క తమ ఆరోగ్యము, తమ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం ఇదొక్కటే. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ ధనుర్రాశి వారికి ఉదర సంబంధమైన సమస్యలు రావటానికి అవకాశం ఉంది. కాబట్టి అన్నపానాదుల విషయంలో జాగ్రత్త వహించండి. చక్కటి శుద్ధమైన నీరు తీసుకోండి. అలాగే సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించండి ఈ వారం. ఇంకా మిగిలిన విషయాల్లో చూస్తే అన్ని విధాలుగా ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఫలించటానికి ఈ వారం ఒక పునాది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఉన్న చోటనే ప్రమోషన్ కోసం ఎదురు చూసే కన్నా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఎటువంటి ప్రయోగాలు చేయకండి. ఈ వారం మౌనంగా ఉండండి. అసలైతే ఈ మధ్యకాలంలోనే వ్యాపారం మీకు అనుకూలించదు. ఈ వారం కూడా అసలు అనుకూలించదు. కొంచెం మౌనంగా ఉండండి. ఎటువంటి మెదడులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయకండి. అనవసరంగా డబ్బులు లాస్ అవుతారు, నష్టపోతారు. అంతకుమించి ఏమీ లేదు. షేర్ మార్కెట్‌కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా చేయండి. పెద్దవారి సూచనలు, సలహాలను పాటించండి. కొంచెం ఓపికగా ఉండండి. ఈ ధనుర్రాశి వారు ఈ వారము విష్ణుదేవుని ప్రార్థన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేవి సత్ఫలితాలను ఇస్తాయి. వీలైనంతగా మౌనంగా ఉండండి. మౌనం మంగళప్రదం. ఈ సూత్రాన్ని పాటించండి.